హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు కుస్మస్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరూ కూడా భోగభాగ్యాలు అందుకొని సంక్రాంతి కానుకలు కూడా అందుకొని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. సో వీడియో మొత్తం చూడండి. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నచ్చిందా లేదా మనకి తెలియాలి కదా. సో మొత్తం వీడియో నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఈ బ్లాగ్ అయితే 2 days తలక బ్లాగ్ అండి. భోగి ముందర రోజు ప్రిపరేషన్ కొంచెం చేసుకుంటున్నాను. భోగి రోజు అండ్ సంక్రాంతి రోజు ఏంటంటే పిండి వంటలు ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. సో మీ సంక్రాంతి సంగతులు ఏంటండి తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇప్పుడైతే నేను రెడీ చేసుకుంటున్నాను శారీ ఐటమ్స్ అండి. భోగి రోజు నేను గోదా కళ్యాణం ఇంట్లో చేశానమాట. అయితే ఈ వీడియోలో కళ్యాణం అంతా కూడాను ఏంటి షేర్ చేయట్లేదు. ఇదైతే శారీ సామాన్లు, ఒక ఆడపిల్ల అత్తవారింటికి అంటే పెళ్లి టైంలోని పుట్టింటి వాళ్ళు ఎలా శారీలు అన్నీ అరేంజ్ చేస్తారు కదా. సో నేను వాటిలో కొన్ని ఐటమ్స్ అయితే అంటే చేశానమాట. ఎలాగో సంక్రాంతికి పిండి వంటలు అన్నీ చేస్తారు కదండి. సో నేను చేస్తున్నాను ఈరోజు మినప్సొన్ని, మడత కాజా అండ్ గవ్వలు అంటారు కదా, సంక్రాంతి ఫేమస్ డిష్ అది. సో అది కూడా చేసుకుంటున్నానండి. సో స్టార్ట్ చేశాను నా పిండి వంటల కార్యక్రమం 3:30 గంటలకండి. దాదాపుగా రాత్రి అయిపోయింది చెప్పడానికి వెళ్తే. సో ఫస్ట్ అయితే పిండి అంతా కలిపేశాను మడత కాజాకి, కజ్జికాయలకి అండ్ మన గోధుమ పిండి గవ్వలకి. సో పిండి కలిపేసాను స్టార్టింగ్లో చూసారు కదా. ఇంకా మినపప్పు కూడాను కొంచెం ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసి కొంచెం కాచిన నెయ్యి కూడా యాడ్ చేసుకొని మినపసొన్న ఉండలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, అక్కడైతే రెడీ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు కజ్జికాయల కోసం ఒక 2 కొబ్బరికాయలు అయితే శుభ్రంగా కొట్టేసి కూర అయితే రెడీ చేసుకుంటున్నానండి. చెప్పడానికి వెళ్తే పిండి వంటలు చేయడానికి మా గ్యాంగ్ అందరూ కూడా చాలా హెల్ప్ చేశారండి. సో అందరూ చేయి కలిస్తే కానీ ఒక పని అవ్వదు అంటారు చూడండి. సో సక్సెస్ఫుల్లీ అందరు హెల్ప్ తీసుకొని అయితే పిండి వంటలన్నీ చేయగలిసాను అనమాట. సో ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను కజ్జికాయల కోసం స్టఫింగ్. కొంచెం గోధుమ నూక, కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఏదైనా మనం హై ఫ్లేమ్లో పెట్టేసి త్వరగా అయిపోతుంది అని అంటే అది అసలు ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. సో గోధుమ రవ్వ కొంచెం మనకి వేగిన తర్వాత అందులోనే వేసేసాను గుండ చేసిన కాజు. ఇందులో ఏంటంటే కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటానండి. అయితే చాలా వీడియోస్లో చూశాను ఎండు కొబ్బరి యాడ్ చేశారనమాట. సో నా దగ్గర ఉందండి. అయితే ఏంటంటే పచ్చి కొబ్బరి వేస్తే కొంచెం స్టఫింగ్ చుట్టబడుతుంది, బాగుంటుంది అని చెప్పేసి అనమాట. సో పచ్చి కొబ్బరి కూడా అంటే గోధుమతో ఫ్రై చేసుకొని వేరేగా ప్లేట్లో తీసేసానండి. ఇప్పుడైతే అదే కడాయిలో వేసుకున్నాను పచ్చి కొబ్బరి. ఇవైతే 1.5 కొబ్బరికాయలు అంటే 3 చిప్పల వరకు తీసుకున్నానండి. కొంచెం లేతగా వచ్చింది, చెప్తున్నాం రండి, చాలా టేస్టీగా వచ్చింది స్టఫింగ్ అనేది. ఇందులో కూడా వేసుకున్నాను కొంచెం నెయ్యి. ఆ తర్వాత ఈ కొబ్బరి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వేయించిన కాజు ఇంకా రవ్వ కూడా వేసేసాను అనమాట. ఆ తర్వాత ఇందులో వేసుకుంటాను పంచదార. స్టార్టింగ్లో మనకి కొంచెం ఉండల్లాగా అయిపోతున్నట్టుగా అనిపిస్తుందండి, కానీ కొబ్బరి అంతా శుభ్రంగా కలిసిపోతే మళ్ళీ అంతా కలిసిపోతుంది అనమాట శుభ్రంగా. సో ఇదిగోండి వేసుకున్నాను కొంచెం పంచదార. ఆ తర్వాత కొంచెం ఇలైచి పొడి వేసుకుంటానండి. ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరం వేసాను. ఇదైతే ఆప్షనల్, కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు. సో అదైతే వేయించిన తర్వాత చల్లారి లోపలండి ఇదైతే మడత కాజాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ మొత్తం ప్రాసెస్ అయితే షేర్ చేయట్లేదండి. దాదాపుగా చాలా వీడియోస్ అయితే మడత కాజాలు అయితే షేర్ చేసేస్తాను. లాస్ట్ ఇయర్ చేసిన మడత కాజా వీడియోస్కి ఇప్పుడు వ్యూస్ వస్తున్నాయండి. సో సంక్రాంతికి బేసిక్గా మన తెలుగు వాళ్ళ ఇంట్లోని కాజాలు, జంతికలు ఇవే కదా చేస్తాము. సో అదనమాట. సో ఇదిగోండి మడత కాజాలు అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇంకా మడత కాజాలు అయితే ఇదిగోండి ఫ్రై చేయడానికి అయితే వేసేసుకుంటున్నాను. అండ్ పక్కనే మరో కడాయిలో చేసుకున్నాను పాకం. ఇదేంటంటే మడత కాజాలు కూడాను నూనె కూడాను చాలా తక్కువ ఫ్లేమ్ ఉండాలండి. అలాగైతేనే ఇది కూడా చూస్తున్నారు కదా పొరలు పొరలుగా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఈ మొత్తం రెసిపీ కావాలంటే ఒక్కసారి మన ఛానల్కి విజిట్ చేయండి, చాలా మంచిగా వస్తున్నాయండి కాజాలు అయితే. సో ఇదిగోండి ఇప్పుడైతే చేసుకుంటున్నాను మన గవ్వలు. ఇదైతే చాలా టైం టేకింగ్ అండి. అయితే ఆ చెక్క లేదు నా దగ్గర, మన దగ్గర ఫాక్ ఉంటుంది కదా దాంతో అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇవి కూడా చాలా తక్కువేనండి. నేనేమనుకున్నానంటే ఒక 3-4 నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళందరికీ కూడా సార్ ఐటమ్స్ అన్నీ పంచి పెడతాను అని లెక్కలో. అండ్ మేము ఉంటున్నాం ఇంట్లో 5 members, అందరం కూడా కొంచెం ఆ మాత్రం క్వాంటిటీ లాగా చేశానమాట. సో ఇదిగోండి ఆయిల్ ఏంటి ఆ విధంగా ఉందని చెప్పేసి ఏమనుకోకండి. అదే ఆయిల్లోని ఫస్ట్ అయితే మనం కాజలు ఫ్రై చేసుకున్నాం కదండి. అంటే ఒకసారి కడాయిలో ఆయిల్ వేసుకున్నామంటే 1 by 1 మనం ఫ్రై చేసుకుంటూ వెళ్తుంటాం కదా. సో ఇదిగోండి గవ్వలు అయితే నేను ఫస్ట్ టైం చేశానండి. అయితే చాలామంది బెల్లం పాకం కూడా వేస్తూ ఉంటారు. మా ఇంట్లో ఎందుకోనండి బెల్లం కానీ బెల్లం పాకం కానీ అంటే తినడానికి ఇష్టపడరు. సో ఎందుకులే అని చెప్పేసి ఇదిగోండి పంచదారతోటే చేశాను పాకం.
ఇదిగోండి పాకంలో అయితే గవ్వలు అనేవి వేసేసాను అనమాట. ఇవి కూడా చాలా టేస్టీగా వచ్చాయండి. సో ఇవైతే పిండి కలిపేటప్పుడు అండి ఆ వీడియో అయితే షూట్ చేయలేదు. ఏం చేశానంటే కొంచెం గోధుమ పిండి అండ్ అందులోనే కొంచెం బియ్యం పిండి మరి కొంచెం బేసన్ అయితే వేసాను అనమాట. ఎంత రుచిగా వచ్చాయంటే ఫస్ట్ టైం చేశాను, బట్ ఏంటి పాడవకుండా శుభ్రంగా వచ్చాయి. ఒకటి ఏంటంటే ఇది కొంచెం చుట్టడానికి కొంచెం టైం టేకింగ్ అనమాట. చూస్తున్నారు కదండి, చీకటి అయితే అయిపోవచ్చింది. ఇప్పుడైతే దిగాను కజ్జికాయల కోసం. ఈ లోపలైతే స్టఫింగ్ అంతా చల్లారిపోయిందండి. అయితే ఈ ప్రెస్ ఉంది కదా, అదైతే నాకు అంత వర్కౌట్ అవ్వలేదండి చెప్పడానికి వెళ్తే. కొంచెం అల్లరి పెట్టింది మధ్యలో, అది ప్రెస్ చేస్తున్నప్పుడు కన్నం అయిపోతున్నది అనమాట. సో 1, 2 ఇందులో చేశానండి ఏదో ముచ్చటపడి. ఆ తర్వాత అయితే చేతితోటి మడత పెట్టేసి మన ఫాక్ తోటి ఇలా మడత పెట్టేసి చుట్టేసాను అనమాట. ఒక ట్రిప్కి 2 కజ్జికాయలు పట్టాయండి. అండ్ ఇప్పుడు చేసింది కూడా ఆ 2. ప్రెస్ తోటి అయితే చాలా అల్లరి పెట్టింది. ఎందుకులే టైం వేస్ట్ అని చెప్పేసి నార్మల్గా చేత్తో అయితే చేసేసాను అనమాట. పిండి వంటల కార్యక్రమం అయిపోయిందండి. అండ్ ఇప్పుడైతే టైం కూడా దాదాపుగా 10 గంటలు అవుతుందన్నమాట. ఎప్పుడైతే నేను ఈ కార్యక్రమం ఏంటి అని అంటే బోల్డ్ అన్ని పువ్వులు ఉంచుకున్నానండి. ఇవైతే మాల కడతాను అని చెప్పేసి, మాల అంటే సూది దారంతో చేసేస్తానండి. మా ఇంట్లో ఎవరికి కూడా చేత్తో మాల కట్టడం అంత ఈజీగా రాదనమాట. అండ్ అమ్మ కూడా హెల్ప్ చేస్తుంది. తను ఏంటి అని అంటే తులసి మాల కడతాను అని చెప్పేసి ట్రైపోడ్కి ఇలా దారం చుట్టేసి కడుతున్నది అనమాట. ఇంకా పువ్వులైతేనండి కొన్ని చామంతి పువ్వులు అయితే ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను. ఏంటి అని అంటే స్వామి అమ్మవార్లకి చిన్న చిన్న మాలలు అయితే కడతాను. అండ్ మిగతా దేవుడి గూట్లో ఉన్న ఫొటోస్ అన్నిటికీ కూడా చిన్న చిన్న మాలలు కడితే గూడంతా అలంకరణ బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఆలోచించాను అనమాట. ఆ పని అయిపోయిన తర్వాత ఇదైతే రాత్రి గుమ్మానికి ఇదిగోండి పసుపు కుంకుమతో అలంకరణ చేసేస్తాను. అండ్ ఇది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ భోగి రోజు అనమాట. టైం అయితే చూస్తున్నారు కదా, 4:08. జస్ట్ 4 గంటలకే లేచానండి. గబగబా స్నానం చేసేసి దీపం పెట్టేసుకున్నాను. అండ్ తులసం దగ్గర కూడా ఇదిగోండి దీపం అయితే పెట్టుకున్నానండి. మీ అందరికీ తెలుసు కదా, ఇక్కడ తులసం చెట్టు దగ్గర దీపం వెలుగుతుంటే అంటే చుట్టుపక్కల చీకటిగా ఉండి ఫుల్ మూన్ ఉంటే నాకు చాలా ఇష్టం. మేబీ మీ అందరికీ కూడా అంతేనేమో. ఇదైతే భోగి మంటలు అయితే మా ఇంటి దగ్గర ఎవరు వేయలేదండి, కానీ మన వీడియోలో యాడ్ చేయాలని చెప్పేసి మా ఆయనకి చెప్పాను. అక్కడ దగ్గరలో ఒకటి షూట్ చేసి తెచ్చారనమాట. అండ్ ఇది ఈ సీన్ చూస్తున్నారు కదా, కళ్యాణం చేసిన తర్వాత సారీ. అండ్ ఇదంతా కూడాను నేను చెప్పాను కదండి, ఈ కళ్యాణం చేసిన వీడియో అంతా సెపరేట్గా ఒక చిన్న బ్లాగ్ అనేది నేను ఎడిట్ చేశానండి. ఇంకా రీసెంట్గా అయితే నాకు చాలామంది కామెంట్ కూడా పెట్టారండి, మీరు దేవుడి దగ్గర చేసిన అలంకరణ ఇవన్నీ బాగుంటున్నాయి అని చెప్పేసి. వాళ్ళకైతే ఆ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. మీ అందరు కూడా ఒకసారి విజిట్ చేయండి. అండ్ చెప్తే నమ్మరండి, కళ్యాణం కూడా చాలా బాగా జరిగిందండి. ఎలా అనుకున్నానో దానికంటే ఇంకా బాగా జరిగిందనమాట. సో ఇదిగోండి శారీ ఐటమ్స్ అన్నీ కూడాను అరేంజ్ చేశానమాట. ఇంకా భోగి రోజు ఈవినింగ్ అండి మా ఫ్రెండ్ వాళ్ళ మనవాళ్ళు ఇద్దరికీ కూడా చక్కగా భోగి పళ్ళు అయితే పోసామన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నదండి. ఎందుకంటే మా అమ్మాయికి ఎప్పుడో చిన్నప్పుడు పోసాము. అంటే బేసిక్గా 5 ఏళ్ల లోపల ఉన్న పిల్లలకి పోస్తారు కదా, సో వాళ్ళకున్న దిష్టి అవన్నీ కూడా పోతాయండి. తప్పకుండా పిల్లలకైతే భోగి పళ్ళు పోయాలి. మెయిన్గా ఏంటంటే రేగి పళ్ళు, బంతిపూ రెక్కలు, అక్షింతలు, కొంచెం కాయిన్స్, ఇవాళ కొంచెం చాక్లెట్స్ కూడా కొంచెం అందులో కలుపుతున్నారు. సో అదైతే వేసామన్నమాట. సో అదైపోయిన తర్వాత ఇదైతే నైట్ ఊరు తెల్లవారితే సంక్రాంతి అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేది వాకిట్లో ముగ్గులు, ఇంటి నిండా చుట్టాలు, అండ్ ఇంట్లో పిండి వంటల వాసన, ఇవన్నీ కదండి. సో చిన్నదైనా పెద్దదైనా అపార్ట్మెంట్స్లో ఉన్నా కూడాను ఒక చిన్న ముగ్గైనా కలర్ది వేశారంటే ఆ సంక్రాంతి తాలూకా అంటే ఆ ఫెస్టివ్ వైబ్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి పాజిటివ్గా. సో ముగ్గెలాగుంది తప్పకుండా కామెంట్ చేయండి. సో ముగ్గు అయితే కొంచెం నేను ఇంకా మా అమ్మాయి కలిసే వేసాంలేండి. అండ్ ఇదైతే వేయించిన కందిపప్పు, ఎప్పుడు కూడా పండగల్లో నేను వేయించిన కందిపప్పు చేస్తాను, అది మీ అందరికీ తెలుసు. సో అది చేసిన తర్వాత కొంచెం కొబ్బరికాయ అయితే నిన్న పూజ చేసింది ఉండే, సో అదైతే కొంచెం ఆవు పెట్టిన పెరుగు పచ్చడి కూడా చేశాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. సో మీ ఊర్లకి అందరికి వెళ్ళి వచ్చేసారా, లేకపోతే ఊర్లోనే జరుపుకుంటున్నారా సంక్రాంతి? పిల్లలకి భోగి పళ్ళు పోసారా లేదా? ఇంకా మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఇప్పుడైతే నా పరిస్థితి, నిన్న భోగి రోజు గోదాదేవి కళ్యాణం చాలా బాగా జరిగిందండి. షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, లాంగ్ వీడియో అనేది ఇంకా ఎడిట్ చేసుకొని ఇవన్నీ చేసుకోవాలి. శుభ్రంగా మీ వరకు అందించాలి నేను చేసిందంతా కూడా అంటే కొంచెం శుభ్రంగా ఎడిట్ చేసుకుంటానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. వచ్చే సంక్రాంతి కల్లా మనం ఒక 5K మెంబర్స్ అయిపోతున్నారు, అదే చాలు. ఇప్పుడే అయిపోయారు 5K, 3K అయితే 30K అను. మరి 5K 30K అంటే ఒక ఇది ఉంటుంది.
చూడండి ఒక 5K ఏంటి అడుగుతున్నావు అని చెప్పేసి అంటున్నారు. సరే మీరు మొత్తం మన ఛానల్ లో వీడియోస్ అన్ని చూడండి, నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇంకా మీకు ఎలా ఉంది ఏంటి వీడియో అనేది కామెంట్ చేయండి. సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఇవాటి సంగతులు ఏంటంటే సంక్రాంతి కదండి. మేమైతే పసుపు కుంకాలు పూజ చేసుకుంటాం. అండ్ ప్రతి సంవత్సరం నేను బంగారమ్మ గుడికి వెళ్ళి ఆవిడకి పసుపు కుంకం పెట్టడం అనేది నాకు అలవాటు. సో మీ అందరికీ కూడా గుడికి పట్టుకొని వెళ్తాను. మీ ఏంటి పిండి వంటలు చేసుకున్నారంటే తప్పకుండా కమెంట్ చేయండి. సో నిన్న భోగి కదా చేశాను, ఒబ్బట్లు ఇవన్నీ కూడా చేసుకున్నాను అనమాట. అండ్ ఈ రోజు అమ్మవారి శారీ బోల్డ్ అని స్వీట్స్ ఐటమ్స్ అయితే అయిపోయాయి కాబట్టి ఈ రోజు సింపుల్ గా పరమాణం చేసేసుకుంటానండి. సో త్వరగా పూజలు అనేది మార్నింగ్ పూజ అయిపోయింది. అండ్ ఇప్పుడు కొంచెం అలంకరణ డెకరేషన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అలా పూజ చేసినవన్నీ కూడానండి. సో ఇప్పుడు ఇంకా కూడా మళ్ళీ మనకు సెట్ పసుపు కుంక ఇవన్నీ పూజ చేస్తాను. సో ఒకేసారి సాయంత్రం ఇవన్నీ సర్దుకోవాలన్నమాట. సో ఇదిగో వాళ్ళు ఇవన్నీ కొన్ని శారీ సామాన్లు అయితే నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా పంచానండి. సో వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అసలు దేవుడి ప్రసాదం అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొన్ని ఆభరణాలు, స్వామివారి ఆభరణాలు అన్ని కూడా మనం చక్కగా భద్రంగా దాచుకొని నెక్స్ట్ ఇయర్ కూడా మనకి యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. అండ్ ఇది నాకు ఎంత బాగుందంటే నిన్న పెళ్లిలో నా కళ్యాణంలోని ఇది అసలు పన్నీర్ బుడ్డి చాలా బాగుంది అనమాట. అసలు పెళ్లి కనుక సందడంతా కూడా దీంట్లోనే ఉంది అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ ఈ రోజు మంగళవారం కదా కాబట్టి నిన్న ఈవినింగ్ స్వామి అమ్మవారికి మళ్ళీ వాళ్ళ ప్లేస్ లో పెట్టేశాను అనమాట. మంగళహారతి ఇచ్చేసి ఈవినింగ్ మళ్ళీ వాళ్ళ ప్లేస్ లో పెట్టేశాను. లేకపోయింటే ఇవాళ ఒక్కరోజు కూడా ఇలాగ ఉండుంటే బాగుంది. ఇవన్నీ చేసాం కానీ చూస్తున్నారా తలంబ్రాలు బియ్యం. అండ్ తలంబ్రాల్లో ముఖ్యంగా కలర్ఫుల్ గా కనిపించే ఈ పూసలు చాలా బాగున్నాయి కదా. కానీ ఇప్పుడు ఈ బియ్యంలోని తలంబ్రాల్లోని ఇవన్నీ సెపరేట్ చేసుకోవాలన్నమాట. మీ పెళ్ళి ఇంటికి తలంబ్రాలు పోసుకున్నారా? అసలు ఎవడలేపు థర్మోకాల్ బాల్స్ అనమాట ఇలా ఊదుకోవడం ఇవన్నీ. నాకెందుకో ఆ సెగ్మెంట్ థర్మోకాల్ బాల్స్ అస్సలు నచ్చదండి. ఏదైతే నేచురల్ గా ఉన్నదో అసలు యాక్చువల్ గా ఒరిజినల్ ముత్యాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకొద్దాం అనుకున్నాను స్వామివారి కోసం. అయితే కొంచెం బిజీ స్కెడ్యూల్ అయిపోయి అంటే తొందరగా ఏం చేస్తాను ఏంటి మర్చిపోతాను ఇవన్నీ ఉండే. సో మెయిన్ పెళ్లిలో మెయిన్ సెగ్మెంట్ తలంబ్రాలు చాలా బాగుంటుంది కదా. ఓకే పురుడి తలంబ్రాలు లాస్ట్ టైం అయితే చిన్న వెండి గిన్నెలో అంటే పోసేసాను తలంబ్రాలు. కానీ యాక్చువల్ గా పురుడితో పోయాలి, ఎండు కొబ్బరి అంటారు కదా. సో దీనికి నేనైతే ఇలా అలంకరణ చేశాను, పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి. అండ్ దీంతో తలంబ్రాలు పోసాను అనమాట. అండ్ ఇంకొకటి ఇలా వెనక్కి ఇలాగ స్టిక్ లా పెట్టాను. ఇదైతే మంచిదే, పెయింట్ బ్రష్ ఇలాగ స్వామివారికి ఇలా వెనక్కి పెడితేనే మీరు గౌరీగం పెట్టినప్పుడు చూస్తూ ఉంటారు అమ్మవారికి ఇద్దరికి కూడా ఇలా స్టిక్ ఏంటి అని చెప్పి మీకు అనిపించవచ్చు. అంటే బట్టలు కట్టేసిన తర్వాత ఇది పెడితే బాగుండదు అంటే అవ్వదు కాబట్టి ఇలా పెట్టేసి టైట్ గా కట్టాను అనమాట. ఇది పెట్టబట్టే పువ్వుల దండలు ఎన్ని వేసినా కూడా స్టిక్కీగా ఉన్నాయన్నమాట అలంకరణలో. ఇది చాలా యూస్ఫుల్ అయింది. ఫస్ట్ నాకు అనిపించింది ఇది ఆర్డర్ అవుట్ ఏమో అని చెప్పేసి, కానీ ఇదే మెయిన్. ఇలా పెట్టేసి ఎన్ని దండలు వేసినా కూడా మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ ఈ రోజు కూడా మరొక సెట్, మొత్తం 2 సెట్లు అండి. సంక్రమణం కోసం ఒకటి, సంక్రాంతి కోసం ఒకటి, అండ్ భోగి రోజు అమ్మవారి శారీ అనమాట ఇదంతా కూడాను. సో పదండి ఇవాంటి అరేంజ్మెంట్ అంతా కూడా చేసేద్దాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెట్టి కలర్ మారుద్దాం. కలర్ మార్చి పెళ్లి పెట్టి చాలా బాగుంది కదండి. సో ఎక్కువగా ఈ బార్డర్ మనకి కనబడింది కానీ చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్ కోసం అయితే కొంచెం కలర్ మార్చేద్దాం అండ్ ముక్కు కూడా మారుద్దాం. బేసిక్ గా ఇంకేం కలర్ పేటకి వేస్తే బాగుంటుంది అది మీ మీద వదిలేస్తున్నాను. తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చెప్పిన కలర్ వచ్చే సంవత్సరం వేస్తాను. ఓకే పళ్ళుని ఏముంటాయి అవి పడిపోయింది. ఇవన్నీ ఈ రోజు పూజ చేసుకోవాల్సిన సామాన్లు అన్నమాట. డేట్స్, అరటిపళ్ళు అంటే నిన్న తెచ్చినవన్నీ సగం సగం చేసేసాను. అండ్ ఇవి ఎప్పటికీ కాదు, మామూలుగా ఒకరు ఇచ్చారు, అది పండిపోతే శుభ్రంగా తినాలి.
అండ్ ద్రాక్ష పళ్ళు అయితే ఈ మాత్రం ద్రాక్ష పళ్ళు అంటే పావు కిలో 60 రూపాయలు అంటండి. అంటే మరి ఎన్ని కొంటామని చెప్పండి. అండ్ యాపిల్స్ ఇది ఒకటే ఉన్నది ఈ రోజు. ఇక్కడ బాగోలే కదా, బావాలి. ఇది కూడా బాగోలేదని తీసేసాను. యాపిల్ కూడా కేజీ 200 అనమాట. అంటే పూజకి ఇవన్నీ చూడము, కానీ కొంచెం చవకగా కొంచెం రీజనబుల్ గా ప్రైస్ లో దొరికి ఉంటే ఎక్కువగా పెట్టుంటే బాగుంది కదా అని చెప్పేసి పూజలో పెట్టేస్తాం. కానీ ఎక్కువ రేట్ అంటే తినడానికి కూడా భయమే. మామిడాకులు అండి నిన్న అసలు పెట్టడానికి కూడా కుదరలేదు. మా ఆయన 2 కొమ్మలు పెట్టేశారు అనమాట. సో పదండి ఈ రోజు మామిడాకులు కూడా గుమ్మానికి పెట్టుకుందాం. ఇవన్నీ ఆకులు ఒకళ్ళు ఇచ్చారనమాట. కొంచెం అతను ఎప్పుడు కూడా మాకు పూజలు అని అంటే అరిటాకు అండ్ మామిడాకులు గోల్డ్ ఇస్తుంటారు కాబట్టి ఫ్రీగా మన అలంకరణ చేసుకోవచ్చు చక్కగా. పదండి గుమ్మానికి మామిడాకులు పెట్టుకుందాం. ముక్కలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ చుక్కలన్నీ వేస్తే నాకు అందం వచ్చింది. ఇలా వంకుగా ఇది ఒకటి వచ్చింది కదా అని నేనే వేసుకుంది. ఎందుకంటే ముగ్గంతా మా అమ్మాయి వేసింది. జస్ట్ అవుట్లైన్ అంతా వేయమంటే అప్పుడు వేసాను. అండ్ ఇక్కడ వంక పని అంతట్లో ఆర్డర్ వన్ అవుట్ ఇది. సో ముగ్గు మీద చిన్న పువ్వు పెట్టు. ఇదిగోండి పరిమాణం కోసం కొంచెం రెడీ చేసుకుంటున్నాను. చాలా తక్కువే చేశాను. అంటే ఈరోజు చాలా అన్ని పనులు కూడాను చాలా నింపాదిగా చేసుకున్నానండి. ఎందుకంటే ఈరోజు ఏంటి అని అంటే మా వాళ్ళందరికీ కూడా సిటీస్లో ఉంటున్నారండి. మేమైతే చక్కగా ఒక పల్లెటూరులో ఉంటున్నాం. అండ్ మా ఊరు మా సంగతులన్నీ కూడాను సిటీస్లో మా వాళ్ళు ఉన్నారు చూడండి. వాళ్ళైతే చక్కగా ఫోన్ కాల్స్లను మాట్లాడుకొని వాళ్ళకి నేను వీడియోస్ పంపించి భోగి మంటలది వాళ్ళు చాలా మిస్ అయ్యారనమాట మా ఊరికి కూడాను. సో అవన్నీ పూర్తి చేసుకునేసరికి చాలా టైం అయిందనమాట. సో ఈరోజు ఏం చేసుకుంటున్నానంటే పసుపు కుంకుమ పూజ చేసుకుంటున్నానండి. అండ్ మరొక సెట్ అనుకోండి కొబ్బరికాయ అరటి పళ్ళు అవని పసుపు కుంకుమ అవని అండ్ ఫ్రూట్స్ అవని అంటే తెచ్చినవే నేను 2 భాగాలుగా చేసేసానులేండి. అండ్ ఈరోజు ఏంటి అని అంటే కొత్త బట్టలు. ఇదిగోండి ఇదైతే శారీ తీసుకున్నాను. ఇదైతే 650 రూపాయలండి శారీ. ఒక తసల్స్ అయితే లైన్ వేసుకున్నాను. ఒక 100 రూపాయలు ఎంత తీసుకున్నారు. ఏంటంటే సంక్రాంతి అని అంటే ట్రెడిషనల్గా ఒక శారీ తీసుకుంటానండి. అది కూడా ఎక్కువ ఖరీదు పెట్టి తీసుకోవడానికి నాకు అంత ఇష్టం ఉండదన్నమాట. ఏ డ్రెస్ అవని శారీ అవని నార్మల్ రేంజ్లో ఉంటేనే నేను తీసుకుంటానండి. ఎక్కువ ఖరీదుకి నేను వెళ్ళను. సో అదనమాట. ఇదిగోండి మా ఫ్యామిలీలో అందరికీ కూడాను ఇదిగో బట్టలు అయితే తీసుకున్నాం. వాటన్నిటికీ కూడా ఇదిగో పసుపు బొట్లు అయితే పెడుతున్నాను అనమాట. అండ్ దేవుడి దగ్గర పెట్టేశాను. ఇంకా ఈరోజైతే స్వామి అమ్మవార్లకి చూస్తున్నారు కదా అలంకరణ కింద చామంతి పూల దండ అయితే నిన్న రెడీ చేశాను. బట్ ప్లేస్ సరిపోలేదండి. అది అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈరోజు అయితే ఇదిగోండి పూజ అయితే చేశాను. అండ్ ఇంటి దగ్గర అమ్మవారికి కూడా పసుపు కుంకుమ నేను ఇచ్చుకున్నట్టుగా బొట్టు పెట్టేసి ఇచ్చానమాట. అండ్ నిన్న ఇవాళ కలిపేసి పూజ చేసుకున్న ఐటమ్స్ అన్నమాట ఇవన్నీ కూడాను. సో ఇదిగోండి ఇప్పుడైతే టైం 9:30-10 అయిపోతున్నది. బంగారమ్మ గుడికి వెళ్తున్నాను అనమాట. పళ్ళు తాంబూలం ఇంకా పసుపు కుంకుమ. ఇక్కడైతే పూజారులు ఎవరు ఉండరండి. ఎవరు వెళ్ళామంటే వాళ్ళ మట్టుకు వాళ్ళు పూజను అయితే చేసుకొని వచ్చేస్తూ ఉంటాం అనమాట. ఆల్రెడీ చాలామంది మార్నింగ్ నుంచి పూజ అయితే చేసేసారండి. సో ఇదిగోండి పూజ చేసుకొని చక్కగా అమ్మవారికి పసుపు కుంకుమ. అండ్ మా వీధిలో అయితే మంచి మంచి ముగ్గులు అయితే అంతమంది వేశారండి. అవన్నీ కూడా వస్తున్నప్పుడు చూశాను. అయితే ఇప్పుడు కాదు, రిటర్న్లో ఒకసారి చిన్న వీడియో క్లిప్ యాడ్ చేసుకుంటానులే మన ఛానల్లో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నానన్నమాట. సో మీరు కూడా బంగారం తల్లికి చక్కగా దండం పెట్టుకోండి. మీ మనసులో ఉండే కోరికలన్నీ కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న వ్లాగ్ ఇక్కడ తాపేద్దామా? మరొక మంచి వీడియోతో మేము ముందరికి వస్తాను. ముగ్గులని ఎలాగున్నాయో తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చింది లేనిది కూడా కామెంట్ చేయండి. టిల్ దెన్ టేక్ కేర్.